ఓ, హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు మాట్లాడడానికి వచ్చిన టాపిక్ అది 2007 అనుకుంటా. సంతోషం అవార్డ్స్. చిరంజీవి గారు చాలా బాధపడుతూ చెప్పారు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్తే అక్కడ ఏఎన్ఆర్ గారి ఫోటో గాని, ఎన్టీఆర్ గారి ఫోటో గాని ఎవరి ఫోటోలు లేవు. ఎప్పటి నుంచో ఆ బాధ ఉండిపోయింది. సౌత్ ఇండియన్ సినిమా అంటే తమిళ సినిమా ఇండస్ట్రీ అని బాలీవుడ్ ఏంటి మొత్తం ప్రపంచమే చెప్పుకున్న రోజులు అవి. అలాంటి టైంలో ఒక మనిషికో థాట్ వచ్చింది. అది 2010 అనుకుంటా. ఎస్ఎస్ రాజమౌళి అనే ఒక వ్యక్తి ఒక సినిమా చేద్దాం, పెద్ద సినిమా చేద్దాం అని చెప్పి ఒక థాట్. అది అనౌన్స్మెంట్ 2013లో అయింది. తెలుగు సినిమా ఖ్యాతిని ఎంత పెంచాలని ట్రై చేశారో గానీ మహానుభావుడు తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారు. ఒక బిగ్గెస్ట్ తెలుగు సినిమా చేస్తున్నాం అంటే దానికి బిగ్గెస్ట్ బడ్జెట్ కావాలి. ఆ టైంలో రాజమౌళి గారు నమ్మి శోభు యార్లగడ్డ గారు, ఆర్కా మీడియా, ఆ టైంలో బడ్జెట్ అంటే స్టార్టింగ్ బడ్జెట్ 120 కోట్లు. ఎవరిస్తారు భయ్యా? మొహం మీద ఒక చిన్ని చిరునవ్వుతో మొత్తం సినిమా నడిపించారు. శోభు యార్లగడ్డ గారు. మీరు అనేవారు లేకపోతే బాహుబలి లేదు. ఇలాంటి సినిమా చేయడానికి క్యాస్ట్ ఎవరు అని ఒక కంగారులో రాజు అనగానే కనిపించే ఒకే ఒక్క మనిషి రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన పీక్ లో ఉన్నారు అప్పుడు. ఆ టైంలో 5 ఏళ్ళు డేట్స్ వితౌట్ ఎనీ హెజిటేషన్. అమరేంద్ర, బాహుబలేను నేను ఆయన మాట్లాడుతుంటే నిజంగా రాజు ప్రతిజ్ఞ చేస్తున్నాడా అన్న ఫీల్ ఉంటది. ఆ కటౌట్ అలాంటిది. అది అయిపోయింది. ఇప్పుడు దీనికి యాంటాగనిస్ట్ ఎవరు అంటే ప్రభాస్ కి తగ్గ కటౌట్ కావాలి. అప్పుడు కనిపించాడండి సాయి అంటే అందరికి ముందుండిపోయే వ్యక్తి. మన బాహుబలి సినిమాని బాలీవుడ్ సైడ్ లో కూడా దద్దరిల్లు ఇచ్చేసేలా చేసిన వ్యక్తి దగ్గుబాటి రానా. 2013లో అనౌన్స్మెంట్ అయింది, 2015లో రిలీజ్ అయింది. అప్పటి వరకు ఉన్న బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ఇన్ ఇండియన్ సినిమా, బిగ్గెస్ట్ బడ్జెట్ 120 కోట్లు. అప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు అలాంటి విజువల్స్. ఆ టైంలో వచ్చింది బాహుబలి ద బిగినింగ్. జనాలందరూ ఏదో అద్భుతాన్ని చూశారు. కాకపోతే మన తెలుగు స్టేట్స్ లోనే అనుకుంటా ఫస్ట్ డే అంతా ఫ్లాప్ టాక్ నడిచింది. కట్ చేస్తే బాలీవుడ్ లో ఫస్ట్ షో నుంచే దద్దరిల్లిపోయింది. వాట్ ఈస్ తెలుగు సినిమా అనేది ఆ రోజు తెలిసింది వాళ్ళకి. కలెక్షన్ సంగతి చెప్పక్కర్లేదు. అలా తీసుకెళ్లి తెలుగు సినిమా ఇండస్ట్రీని అలా పీక్ లో కూర్చోబెట్టింది. 550 crores. దీని తర్వాత ఏంటి నేషనల్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు వై కట్టప్పకెళ్ళు బాహుబలి నరేంద్ర మోదీ గారితో సహా అదొక క్యూరియాసిటీ పాయింట్. ఈ క్యూరియాసిటీ పాయింట్ ని అలా తీసుకెళ్లి ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఇచ్చారండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, బాహుబలి ద కన్క్లూజన్. తెలుగు సినిమాని తీసుకెళ్లి పీక్ లో కూర్చోబెట్టి 1800 కోట్లు కొట్టారు. 1800 కోట్లు తెలుగు సినిమాకి. దాని తర్వాత రెస్ట్ ఈస్ హిస్టరీ. రాజమౌళి గారు ఇంకా అద్భుతమైన సినిమాలు చేశారు. సౌత్ ఇండియన్ సినిమా అంటే నాట్ ఓన్లీ తమిళ సినిమా, తెలుగు సినిమా కూడా. తెలుగు సినిమా కూడా కాదు, తెలుగు సినిమాయే అన్న స్టేజ్కి వెళ్ళిపోయింది. బాహుబలి తర్వాత సీక్వెల్స్ కల్చర్ మొదలైంది. బాహుబలి యాక్చువల్ గా చాలా బ్యారియర్స్ బద్దలు కొట్టేసింది. పాన్ ఇండియన్ సినిమాస్, లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా అన్ని సినిమాలు తుడిచిపెట్టేస్తుంది. సీక్వెల్స్ KGF 1, 2 రావడానికి కారణం మెయిన్ మోటో బాహుబలి. పుష్ప 1, 2 రావడానికి బాహుబలి. కొన్ని బ్యారియర్స్ బద్దలు కొట్టేసింది. తెలుగు సినిమా ఏంటి, తమిళ సినిమా ఏంటి, కన్నడ సినిమా ఏంటి, మలయాళం సినిమా ఏంటి, హిందీ సినిమా ఏంటి, మొత్తం సినిమా అంటే ఇండియన్ సినిమా అని బాలీవుడ్ మనల్ని మెచ్చుకునే రేంజ్కి వెళ్ళిపోయింది ఆ సినిమా. మన సినిమా, మన తెలుగు సినిమా 2015లో రిలీజ్ అయిన సినిమాకి ఇప్పుడు 2025లో మళ్ళీ బాహుబలి ది ఎపిక్. 2 కట్లు కలిపి 3 hours 43 minutes కట్ సినిమా. దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ చేస్తున్నారు, 4K ఫార్మాట్ లో రిలీజ్ చేస్తున్నారు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇన్ని అరేంజ్ చేసి ఇంకా స్కేల్ ని గ్రాండియర్ చేస్తున్నారు. ఇంకా ఏం చెప్పాలన్నా, ఎంత చెప్పాలన్నా సినిమా గురించి తక్కువే. థ్యాంక్ యూ టార్చ్ బేరర్ ఆఫ్ ఇండియన్ సినిమా, తెలుగు సినిమా రాజమౌళి గారు. థ్యాంక్ యూ ప్రభాస్ గారు. మీరు 5 ఏళ్లు గానీ సినిమాకి ఇవ్వకపోయి ఉంటే లేదు. దేర్ ఇస్ నో బాహుబలి వితౌట్ యూ. బల్లాల దేవ అంటే కళ్ళ ముందు కనిపించే త్రోన్ వేసుకొని తిరిగే రానా గారు. దేవసేన అంటే అనుష్క గారు. అవంతిక వద్దులే. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. స్పెషల్లీ సత్యరాజ్ గారు. అమ్మమ్మమ్మమ్మ, ఏంటి ఆ పర్ఫార్మెన్స్, ఏంటి అసలు పొడిచే టైంలో ఆయన ఇచ్చే రియాక్షన్స్. సెంధిల్ సినిమాటోగ్రఫీ, సాబు సీరియల్, గ్రాండ్ సెట్స్, అసలు ఏంటి ఇప్పుడు చూడండి విజువల్స్. ఈ రోజు మార్నింగ్ కూడా యాక్చువల్ గా
శివుని అన్న సాంగ్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు అలా ఎలా కొట్టారండి మ్యూజిక్. తెలుగు సినిమా ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్లిన రాజమౌళి గారికి థ్యాంక్ యూ. మళ్ళీ 10 years తర్వాత మళ్ళీ ఆ నాస్టాలియా ఫీలింగ్ మళ్ళీ బయటికి తీసుకొస్తున్నారు, మళ్ళీ చేస్తున్నారు. టికెట్లు కూడా ఆల్రెడీ బుక్ చేస్తాం అనుకోండి, అది వేరే విషయం. ఈ రోజు మేము మాట్లాడుతున్న ప్రతి మాట గర్వంతో మాట్లాడుతున్నాం. ఎందుకంటే మేము తెలుగు సినిమా వాళ్ళం, తెలుగు సినిమాయే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాలు ఖచ్చితంగా ఇప్పుడు హాలీవుడ్ కూడా మనం దెబ్బ దెబ్బ ఇచ్చేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ మహేష్ బాబు గారితో సినిమా రాబోతుంది కదా, ఇంకా అది వేరే లెవెల్. రాజమౌళి గారి గురించి మీకు తెలిసిందే. సినిమాని ఇలాగే కాపాడుకుందాం. తెలుగు సినిమాకి వచ్చిన హిట్లన్నిటిని గుండెల్లో పెట్టుకొని దాచుకుందాం. మళ్ళీ రీ రిలీజులు అయితే మళ్ళీ పిచ్చిన గుడుకుల్లో వెళ్ళిపోదాం. జై టిఎఫ్ఐ, జై తెలుగు సినిమా, జై మహేష్మతి. బాహుబలి సినిమా వచ్చినప్పుడు మీరు అప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎవరితో చూడబోతున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో ఎంజాయ్ ద బాహుబలి ఎపిక్.